సౌత్‌లో 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గారు హ్యాట్రిక్ కొడతానంటున్నారు. 2 సార్లు ఓడిపోయిన వంశీ గారు ఫస్ట్ టైం గెలుస్తానంటున్నారు. ఏంటి ఒక కార్పొరేటర్‌గా ఏం చెప్తారు ఈసారి ఎవరు గెలబోతున్నారు సౌత్‌లో? అంటే పక్కాగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు గెలుస్తారు. ఎందుచేతనంటే ఆయన ముందు నుంచి ప్రజాసేవ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా ప్రజా దర్బార్లు అనేది 5 దిక్కులు పెడుతున్నారు వారానికి. మంగళవారం మన ఫిషింగ్ హార్బర్ కానివచ్చు, మళ్ళీ బుధవారం వచ్చి మనోరంజన్ థియేటర్, అలాగే లక్ష్మీ టాకీస్, అలాగే మన ముస్లిమ్స్ కోసం మన 2 వార్డులకు కలిపి శుక్రవారం పూట మన ఏవిఎన్ కాలేజ్ దగ్గర ప్రతి దిక్కుల ఆయన వారానికి 5 సార్లు ప్రజా దర్బారు, మరియు ఆయన సొంత నిధుల నుంచి ప్రతి వార్డులో, ఒక వార్డు అనే కాకుండా ఈ 5 సంవత్సరాలంతా ప్రతి వార్డులో ఎవరైనా నెలల్లో బాగలేదనుకోండి, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా అంటే బలహీనంగా ఉన్నా ఈయన ముందుండి వాళ్ళు అంటే ఒక్కసారి వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఫోన్ ఆయన చెవిలో పడింది అనుకో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉండే స్థానిక నాయకులతో వాళ్ళని పరామర్శించి వాళ్ళకి వెంటనే ఒకవేళ హాస్పిటలైజేషన్ ఏవైనా కావాలనుకుంటే వెంటనే సూపరింటెండెంట్ గారితో, కేజీఎఫ్ సూపరింటెండెంట్తో ఫోన్ చేసి మాట్లాడించి వెంటనే జాయిన్ చేయడం. అక్కడ ఉండే ఉన్న హాస్పిటల్లో ఉన్నా కూడా వాళ్ళ వెనక మన గణేష్ కుమార్ గారు వెనకాల ఉండేవాళ్ళు కూడా ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని హాస్పిటలైజేషన్ అది చేయించడం. అందుకే మరీ ముఖ్యంగా ఈయన లోకల్. ఇంకోటి ఏంటంటే మరి పోస్ట్ ఆఫీస్ ద్వారా పుట్టి పెరిగారు కదా ఈయన కోట వీధిలో. 2 సార్లు గెలిచారు. కొంచెం వ్యతిరేకత ఉంటుంది కదా, ఈయనకి అలాంటి వ్యతిరేకత ఉందంటారా లేదంటారా? వ్యతిరేకత అనేది ఈయనకి లేదు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి. అంటే ఎందుచేత చెప్తున్నాను కదా, అంటే మొన్న మీరే ఆలోచించండి, వంశీ గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడతామంటే లాస్ట్ టైం వచ్చి ఈస్ట్లో అన్నారు ముందు, తర్వాత ఏమొచ్చి భీమిని వెళ్ళిపోతామన్నారు, మళ్ళీ ఎక్కడ కాకుండా ఇక్కడ పంపించారు. అదే 5 సంవత్సరాల నుంచి వాసుపల్లి గారికి తిరుగుతున్నారు ఇక్కడ. ఆయనకి గణేష్ కుమార్ గారు చూశారనుకో, అరే మా ఎమ్మెల్యే లేదా గణేష్ కుమార్ గారు అంటారు. అదే ఇప్పుడు వంశీ వచ్చి నిలబడితే ఈ వంశీ ఎవరో తెలియదు కదా పాపం. అయితే వాసుపల్లి గారు గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారండి. ఈయన కంపల్సరీ హ్యాట్రిక్ కొడతారు.